గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రగులుతున్న జైనూర్ విధ్వంసానికి దారితీసిన ఆదివాసీల బంద్, మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పు, ఆ ఇంటి సమీపంలోని మరో 4 ఇండ్లు దగ్ధం. జైనూర్లో 50కి పైగా దుకాణాలు బూడిద, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం. 1/70 అమలు చేయాలని డిమాండ్, ఇతరులను వెళ్లగొట్టాలని పోలీసులకు వినతి. పోలీసులు ఏం చేస్తున్నట్టు వరుసగా అవాంఛనీయ ఘటనలు, తొక్కిపెడుతున్న పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్రంలో పట్టు తప్పుతున్న శాంతి భద్రతలు, 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్గ వైషమ్యాలు, సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, నెల రోజుల్లో వరుసగా 4 మతపరమైన ఘటనలు. 4 రోజులైన నరకమే, అందని సర్కారు సాయం, వరద బాధితుల దైన్యం. ముఖ్యమంత్రి చెప్పిన 10,000 కూడా అందలేదు, మురుగులోనే మగ్గుతున్న బతుకులు, ఇంకా చీకట్లోనే ముంపు ప్రాంత కాలనీలు. నిత్యావసరాల పంపిణీ అక్కడక్కడే జరుగుతోంది. ఖమ్మంలో మున్నేరు బాధితుల అరిగోస. మంత్రి పొంగులేటిని నిలదీశారు. ఖమ్మం బాధితులు వరదలు తగ్గిన 4 రోజులకు వస్తారా అంటూ ప్రశ్న. సొంత నియోజకవర్గంలోనే ఎదురైన వ్యతిరేకత. సినిమా ఫంక్షన్ మూడ్లో సీఎం, నిండా మునిగిన ఖమ్మం. శనివారం రాత్రి రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఆదివారం ఉదయం నుంచే జిల్లాలో కుంభవృష్టి. పర్యవేక్షణను పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాలకృష్ణ ఫంక్షన్కు హాజరయ్యేందుకు తయారు. లైవ్ టెలికాస్ట్ విషయంలో నిర్వాహకులు, సాబీ మీడియా మధ్య గొడవ. సీఎం హట్ అయ్యారు. చంద్రబాబు రాకపోవడంతో ఆ ఫంక్షన్కు ఆయన కూడా దూరంగా ఉన్నారప్పుడు. బాధితులకు బాసటగా బీఆర్ఎస్ నేతలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నెల వేతనం విరాళం. బాధితులకు అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయం. రేవంత్వి కక్ష సాధింపు రాజకీయాలంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజమెత్తారు. 10 రోజులు అన్నం పెట్టండి సారు, అధికారుల్ని వేడుకుంటున్న వరద బాధితులు. మానుకోటలో ఇంకా మానని వరద గాయం, ఇంకా తగ్గని బురద, భరించలేని దుర్వాసన. రైతు వేదికలోనే సీతారాం తండా బాధితుల బస. మాజీ ఎంపీ మాలతు కవిత కుటుంబాలని పరామర్శించి వారికి ఓదార్చి అక్కడ సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించారు. కోర్టు ఆదేశాల డోంట్ కేర్, న్యాయస్థానాల స్టేలను సైతం లెక్క చేయాలని రేవంత్ సర్కార్. సంచలనంతో ప్రజల దృష్టి మరల్చేందుకే కూల్చివేతల పర్వం. నాడు అయ్యప్ప సొసైటీ కూల్చివేతల సమయంలో ఒక నీతి, ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత బుల్డోజర్ నీతి. అంగుళం ఆక్రమించినా వెంటనే కూల్చి పారేయండి, బీఆర్ఎస్పై దాడి చేస్తే ఖమ్మం ప్రజల బాధలు తీరుతాయా అంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు, ముఖ్యమంత్రి నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత. రేవంత్ రెడ్డిపై మంత్రులు, ఎమ్మెల్యేల గుసా. పార్టీలో 2 గ్రూపులుగా విడిపోయిన నేతలు, పార్టీలో కీలక నేతలు టార్గెట్గా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఢిల్లీకి చేరింది పంచాయతీ అధిష్టానానికి ఫిర్యాదులు. సీఎం రేవంత్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫోన్. రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంటూ మొట్టికాయలు. సొంత పార్టీపైనే సీనియర్ నేత పల్లంరాజు విమర్శ. రాత్రికి రాత్రే రోడ్ల మీద పడేస్తారా, అర్ధాంతరంగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలి, విద్యా సంవత్సరం మధ్యలో తీసేస్తే ఎక్కడికి పోవాలి, ఉత్తర్వులు రద్దు చేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, 3 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి. ఎస్సీ గురుకుల సొసైటీ ఎదుట పార్ట్ టైం టీచర్ల ధర్నా. అప్పటికప్పుడే సీఎం రేవంత్కు హరీష్ బహిరంగ లేఖ రాశారు. హరీష్ రావును కలిసి వారి సిబ్బంది గోడు వెళ్లబోసుకున్నారు. గురుకులాల్ని ధ్వంసం చేసే కుట్ర, రేవంత్ పోకడతో దళిత పిల్లలే సమిధలు. 2,000 మంది గెస్ట్ ఫ్యాకల్టీ రోడ్డు పాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకోవద్దా? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న. సీసా గుంజుడే గుంజుడు, మద్యంపై ఖర్చులో తెలంగాణ టాప్. లిక్కర్పై తలసరి ఖర్చు 1,623 రూపాయలు. సీఎంఐ అధ్యయనంలో వెల్లడి. విద్యుత్ సర్ఛార్జీలతో పరిశ్రమలు విలవిల, ఒక్కో యూనిట్పై ₹40 భారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛన్ బంద్, బిల్లుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం. గౌరవంగా రాజీనామా చేయండి, కోర్టు తీర్పు ఇవ్వక ముందుకే తప్పుకోండి. కోర్టు తీర్పు ఇచ్చాక 100% రాజీనామానే సిద్ధరామయ్యకు యడ్యూరప్ప సూచన. రైట్, తెలంగాణ టుడే. తెలంగాణ మేడిగడ్డ హ్యాజ్ లాస్ట్ లాఫ్ అని వార్త చూస్తున్నాం. ప్రూవ్స్ దట్ కాంగ్రెస్ పోల్ క్యాంపెయిన్ విచ్ ఫోకస్డ్ ఆన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాజ్ ఏ కంప్లీట్ షేమ్ అని మనం ఒక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్ టు బి సబ్మిటెడ్ ఫ్లడ్ రిపోర్ట్ సెంటర్. బీఆర్ఎస్ లీడర్స్ టు డొనేట్ 1 month శాలరీ. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. ఇవాళ వార్తల వాస్తవాల్లో మనం ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. నరకమే, 4 రోజులైంది వరదల్లో ఉండి, అయినా కూడా ఇంకా నరకమే కనిపిస్తోంది మాకు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆ 10,000 ఎక్కడ? ఖమ్మంలో మున్నేరు బాధితులు అరిగోస పడుతున్నారు. ఇక మరో అంశం తీసుకుంటే, రోడ్డున పడేస్తారా, విద్యా సంవత్సరం మధ్యలో ఉంది, ఇప్పుడు తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎస్సీ గురుకుల సొసైటీ ఎదుట పార్ట్ టైం టీచర్లు నిన్న ధర్నా చేశారు. సెక్రటరీ తీరుపైన టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు వాళ్ళు. హైడ్రా చిచ్చు అని మరొక వార్త చూద్దాం. సీఎం నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. 2 గ్రూపులుగా విడిపోయినటువంటి నేతలు. పంచాయతీ ఢిల్లీకి చేరింది. అక్కడి నుంచి మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్కు ఫోన్ చేసి మొట్టికాయలు వేసినట్టుగా ఒక చర్చ జరుగుతోంది. వీటిపైన డిస్కస్ చేద్దాం. వీటితో పాటుగా మరికొన్ని అంశాలుగా మనం డిస్కషన్లో భాగంగా తీసుకుందాం.